హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఎలా జరుపుకున్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగా జరుపుకున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను. అలాగే మీ అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో ఎలా జరుపుకున్నారు, ఏమేమి చేసుకున్నారు అన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం, అలాగే శనగలు, ఉడికించిన శనగలు, పులిహోర, పెరుగన్నం, ముద్దపప్పు అన్నము, అలాగే వడలు, పూర్ణాలు. సో నాకు తోచినంత వరకు, నాకు కుదిరినంత వరకు నాకు ఇష్టంగా ప్రిపేర్ చేసి నేను నైవేద్యంగా ప్రసాదించానండి. సో ముందుగా అన్నం వండేసుకొని అందులో నుంచి కొంచెం అన్నం తీసేసుకొని దీంట్లోనే మనం పులిహోర కలిపేసుకోవచ్చు. సో మిగిలిన అన్నంలో కొంచెం పరమన్నం, పెరుగన్నం చేసుకుంటే మనకి త్వరగా అయిపోతుంది, ప్రసాదాలకి ఎక్కువ టైం పట్టకుండా. సో ఇలా కొద్దిగా అన్నం తీసేసుకొని ఇలా పులిహోర కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒకవైపు శనగల్ని కూడా ఉడికించేసేసుకొని తాలింపు వేసేస్తున్నాను. సో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే ఉడికించిన శనగలు, కొంచెం ఇంగువ, తగినంత ఉప్పు వేసేసి కలిపేసాము అంటే రెండవ ప్రసాదం శనగలు కూడా రెడీ అయిపోయాయి. అంతేనండి. సో నెక్స్ట్ మనము పరమాన్నం, పెరుగన్నం. సో చూస్తున్నారు కదా, ఇందాక పులిహోర కొంచెం తీసుకున్న తర్వాత కొంచెం పాలు వేసి ఉడికించాను ఇది. సో ఉడికించిన తర్వాత అన్నాన్ని మెత్తగా చేస్తున్నాను. సో దీన్ని 2 పార్ట్లుగా డివైడ్ చేస్తాను. సో మొదటి పార్ట్ కొంచెం తీసేసుకొని ఇందులో కొంచెం పెరుగు కలిపేసుకొని పెరుగన్నం చేసేసుకోవచ్చు. సో తగినంత ఉప్పు, పెరుగు, కొద్దిగా నీళ్లు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత వీటికి మనం తాలింపు వేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, ఇలా కలిపేసిన తర్వాత తాలింపు వేసి కలిపేసాము అంటే దద్దోజనం రెడీ అయిపోతుంది. అలాగే మిగిలిన అన్నం ఉంది కదండి, సో మొదటి భాగం తీసుకున్నాము. సో రెండవ భాగంలో కొద్దిగా బెల్లం వేసేసుకొని, అలాగే ఇలాచీ పౌడర్ కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇది ఇలాచీ పౌడర్ అండి. సో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మనకి ఆ వేడికి బెల్లం అనేది కరిగిపోతుంది. సో ఇలా కొంచెం కలిపిన తర్వాత కొద్దిగా పాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది క్షీరన్నము. సో ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నమాట, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. సో ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ కాజు, బాదం 2 వేసాను. సో ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, బెల్లం, పాలు కలిపి పెట్టుకున్నాం కదా అన్నంలో. సో ఈ పరమాన్నాన్ని ఇందులో వేసి కలిపేసుకోవాలి. సో మనకి పరమాన్నం రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ పూర్ణాలు ప్రిపేర్ చేసేసుకుందామండి. సో దానికి ఇలా పూర్ణాలు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. సో లేవంగానే ఫస్ట్ పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకొని మిక్సీ వేసేసుకొని అందులో బెల్లం వేసి ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. సో దీనికి మనము దోశ బ్యాటర్ ఉంటుంది కదా, బియ్యం పిండి ఇంకా మినప్పప్పు కలిసి రుబ్బేసానండి. సో అందులో ఇవి వేసేసి మనం ఆయిల్లో ఫ్రై చేస్తే ఆయిల్ అంతా పాడైపోతుంది, మనకి లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పూర్ణం లీక్ అయింది అంటే మొత్తం పాడైపోతుంది. కాబట్టి నేను ఇక్కడ పొంగనాల ప్యాన్లో వేస్తున్నాను. సో పొంగనాల ప్యాన్ వేడి చేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసేసి మనం ఇలా స్పూన్తో వేసేసుకున్నాము అంటే మనకి పూర్ణాలు తక్కువ నెయ్యితో అసలు ఆయిల్ పాడవ్వకుండా మంచిగా వస్తాయి. సో చూస్తున్నారు కదండి, ఇలా 2 వైపులా కాల్చేసుకోవాలి. సో నేను నెయ్యి వేసి కాల్చుకున్నానండి పూర్ణాలు. సో ఇలా 2 వైపులా మంచిగా కాల్చారు అంటే మనకి పూర్ణాలు రెడీ అయిపోతాయి. సో చూస్తున్నారు కదండి, ఇలా చాలా ఈజీ అండి. సో ఆయిల్లో ఫ్రై చేసి ఆయిల్ పాడవ్వడము, లీక్ అవ్వడము అలాంటిది ఏది ఉండదు. తక్కువ నెయ్యితో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మనకు నార్మల్ పూర్ణాలు ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి. సో అలాగే నెక్స్ట్ వడలు కూడా ప్రిపేర్ చేశాను. సో జస్ట్ మినపప్పు రుబ్బేసుకోవడమేనండి. అందులో కొంచెం అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి రుబ్బేసుకొని వడలు వేసేసుకోవడమే.
అంతేనండి, మనకి వడలు కూడా రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదండి, క్రిస్పీగా, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. సో నైవేద్యాలన్నీ రెడీ అయిపోయాయి. సో నేను అన్నీ అరేంజ్ చేసేస్తున్నాను. చెప్పాను కదండి, పరమాన్నం, శనగలు, ఉడికించిన శనగలు, పులిహోర, పెరుగన్నం, అలాగే ముద్దపప్పు అన్నం అండి. సో ముద్దపప్పు వేసి కొంచెం నెయ్యి వేసాను అన్నం పైన. అలాగే వడలు, పూర్ణాలు, అలాగే నానబెట్టిన శనగలు కూడా పెట్టానండి. ఇంకా ఫ్రూట్స్, పంచామృతం అవన్నీ రెగ్యులర్గా పెడుతూనే ఉంటాం కదా. చూసారు కదండి నేను చేసిన నైవేద్యాలు, అలాగే పూజ అదంతా. సో మీ అందరూ ఎలా ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.